అందరికీ నమస్తే అండి. మా పేరు నానికి అన్నీ ముందే తెలిసిపోతాయండి. ముఖ్యంగా కేంద్ర నిఘా వర్గాలతోటి పేర్ని నాని రోజు ఫోన్‌లో మాట్లాడతారు. వాళ్ళు కూడా రోజు పేరు నానికి ఫోన్ చేస్తారు. పొద్దున్నే లేవంగానే పేరు నాని అబ్బాయి ఏంటి లేసావా మరి? టిఫిన్ గట్టా, టీ గట్టా ఏమైనా చేసావా లేదా? ఎలా ఉన్నారు ఇంట్లో పిల్లలు గట్టా అంతా బాగున్నారా? అని చెప్పేసని యోగక్షేమాలన్నీ అడిగిన తర్వాత ప్రస్తుత రాజకీయాల గురించి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి కూర్చొని ఏం మాట్లాడారు? అసలు ఏం జరిగింది? ఏం చర్చించుకున్నారు? అన్నీ కూడా కేంద్ర నిఘా వర్గాలు ప్రతిరోజు పోయే పేరుని నానికి ఫోన్ చేసి వివరంగా చెప్తారన్నమాట. ఆ తర్వాత పేరుని నాని నాకు ఫోన్ చేస్తాడు. అంటే కేంద్ర నిఘా వర్గాలే పేరు నానికి ఫోన్ చేసినప్పుడు అంటే ఉన్న సమాచారం అన్నాడు కదా. సమాచారం అంటే పేరు నాని ఊరికి ఎట్ట చెప్పరు కదా, ఫోన్లోనే కదా చెప్పేది. నాకు కూడా పేరు నాని ఫోన్ చేస్తాడు. నా సంతబాబు ఇలా మాట్లాడాలనుకుంటున్నాను మరి ఏంటని చెప్పేసాను. పనికి మళ్ళీ సొల్లుగడివి. ఒకసారి పేరు నాని ఏం మాట్లాడాడు చెప్తాను చూడే. విచిత్రంగా ఉంటుంది సార్. నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పినటువంటి సమాచారం, నాకున్న సమాచారం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిన్న కూర్చున్న మాటలు ఏంటంటే ఉగాదికి మా అబ్బాయిని ఎక్కించేద్దాం, అబ్బాయి ఆల్రెడీ మోడీ మనకు చెప్పేశాడు, అక్కడ నితీష్ కి అయిపోయింది, నన్ను కూడా తప్పుకోమంటున్నాడు, మా అబ్బాయిని ఎక్కించేద్దాం, మా అబ్బాయితో సర్దుకుని మా అబ్బాయి కింద పని చేస్తావా, మన ఇద్దరం కలిసి ఢిల్లీ ప్యాకప్ ఏంటి అని మాట్లాడుకున్నారని నాకు కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పినాయి. ఎల్రా సొల్లిగే, నీకు బందర్లో ఉన్న వైసీపీ నాయకులు ఫోన్ చేయరు కానీ వాళ్ళైతే సరిగా మాట్లాడరు. కానీ కేంద్ర నిఘా వర్గాలు నేనే చెప్పేస్తాను పేరునని నాకు రాత్రి ఫోన్ చేసాడు అని చెప్పేసి. ఈ పనికి మళ్ళీ ఉపన్యాసాలు చెప్పమాక సాక్షులు ఏమని రాసుకొచ్చారు అనుకుంటున్నావు? ఉగాది తర్వాత లోకేష్ సీఎం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా లోకేష్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పేసి అని మొన్నటి నుంచి గత 10 రోజులు బట్టి కూడా ఈ చర్చ జరుగుతుంది. ఈ సొల్లుగాడు నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుకున్నారో, చంద్రబాబు ఆయన కూర్చొని ఏం మాట్లాడుకున్నారు అనేది కేంద్ర నిఘా వర్గాలట పేరు నానికి చెప్పారట. కేంద్ర నిఘా వర్గాలకి ఏ పని ఉండదు, ఇంకా వేరే పని ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి విజయవాడ వస్తే ఏం చేస్తున్నాడు, బెంగళూరులో ఉంటే ఏం చేస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు, నీ బియ్యం గొడవలు ఉన్నాయి కదా అందులో నువ్వేం చేస్తున్నావు, ఇవన్నిటి గురించి చర్చించుకుంటూ కూర్చుంటారా? ఎంత సొల్లుగాడు పెట్టాయి నువ్వు, నాకు అర్థం కావట్లేదు. కనీసం మాట్లాడితే తీరుతనం ఉండొద్దు, అర్థం పర్థం ఉండొద్దు. సరే పోనీ నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చేయాలనుకుంటున్నారు, మీకు వచ్చిన నష్టం ఏంటి? మీకు వచ్చిన నష్టం ఏంటండి? మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? ఎవరిని రెచ్చగొట్టాలని? కార్యకర్తలను రెచ్చగొట్టాలనే కదా జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టాలి అనే ఉద్దేశమనే. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు, మేము 15 ఏళ్ల పాటు కలిసి ఉంటాము, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి నా కోరిక, ఆయన ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ జరగాలనేది మా ఆశ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలోనే మాట్లాడుతున్నారు. నారా లోకేష్ గారు కూడా చాలా సందర్భాల్లో నాకు ఇప్పట్లో అలాంటి ఆలోచన లేదు, బాబు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు, మేము ఇంకా నేర్చుకోవాలి, ప్రస్తుతానికి మేము ఇంకా నేర్చుకుంటున్నాం, ఇప్పట్లో అలాంటి ఆలోచన వద్దు, అలాంటి ప్రశ్నలు వద్దు అని చెప్పేసి నారా లోకేష్ గారు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు కదా. మరి నీకు ఎవరు చెప్పేశాడు? కేంద్ర నిఘా వర్గాలు తొక్కేం కదా, మన పక్కింటి మనతో గట్టిగా మాట్లాడతాను, నీకట కేంద్ర నిఘా వర్గాలు చెప్పేసినాయా? కేంద్ర నిఘా వర్గాలకి ఏ పని ఉండదు. మీకు అంటే మీ అబ్బాయి గెలవడం చెప్పలేదు నీకు అప్పుడు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు? పేరు నాని మీ అబ్బాయి, నువ్వు తప్పుకొని మీ అబ్బాయిని నిలబెడుతున్నావో లేదు ఖచ్చితంగా ఓడిపోతాడని చెప్పలేదా? అయితే మీకు ముందే తెలుసా? ఇప్పుడు ఈ విషయం చెప్పిన కేంద్ర నిఘా వర్గాలు మీకు లాస్ట్ టైం 175కి 175 కాదు, ఉన్న 151లోంచి అన్నీ పోయి ఇంకో 11 మిగులుతాయని చెప్పలేదా? చెప్పే ఉంటారుగా. ఈ పనికి మనసు ఆపేసేయే, రెచ్చగొట్టే ప్రయత్నాలు, ఏదో కూటమి మధ్యన చుచ్చిపెట్టి ఎలాగైనా సరే విడగొడదాం అనే ప్రయత్నాలు. అంత పిచ్చోళ్ళు, అంత తింగరోళ్ళు ఎవరో లేరు ఇక్కడ. అందరికీ ఆ మాత్రం తెలివి ఉంది, మీలా గొర్రెలు కాదు ఇక్కడ జనాలు. ఇక్కడ కార్యకర్తలు ఎవరో కూడా అంత పిచ్చోళ్ళు కాదు. ఈ వార్త 15 రోజులు బట్టి నడుస్తుంది. తెలంగాణలో ఉండి ఒక జర్నలిస్టు ఒక వీడియో చేసేసాడు, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఉప ప్రధాని అని చెప్పేసి అని. పవన్ కళ్యాణ్ గారికి ఏదో శాఖ కేటాయించేశాడు సెంట్రల్లో, వీళ్ళు ఇక్కడ కూర్చొని వాళ్ళ వ్యూవర్షిప్ కోసం చేసేసారు. అదే వార్తను మన సాక్షిలోని లేదంటే మన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా గట్టిగా తిప్పారు. సరే ఏం జరుగుతుందో చూద్దాం. ఒకవేళ అదే నిజమనుకో, ఒక నువ్వు చెప్పింది నిజమనుకో పేరు నాని, అప్పుడు మాట్లాడదాం. ఇంక ఈ అడ్డగోలు వాదన, ఈ పనికిమాల సొల్లు చెప్పమాక.
నీకు ఎవడో ఫోన్ చేసేది ఉండదు, నీతో ఎవడో మాట్లాడేది ఉండదు. కేంద్ర నిఘా వర్గాలకి అసలు నువ్వు ఎవడో కూడా తెలగట్టుగా మాట్లాడితే నువ్వంత కేంద్ర స్థాయిలో తెలిసిన రాజకీయ నాయకుడు కాదు. లేదంటే నీకు వాళ్ళకేం సుట్టరికాలు లేవు. ఈ పనికి మళ్ళీ సొలి మాటలు మానేస్తే బాగుంటుంది. ఇందుకు కాదు మీకు 11 వచ్చినాయి మీకు. అరే ఒక పక్కన కల్తీ నెయ్యి గురించి చర్చ జరుగుతుంటే ఇలా రోజుకు ఒక డ్రామా, దాన్ని ఎట్టగానో డైవర్ట్ చేయాలని చెప్పేసి అని. ఓ రోజు అంబట్రాంబాబుతో తిట్టిపింతారు, ఓ రోజేమో హెరిటేజ్ ఇందాపూర్ అంటారు, ఓ రోజేమో ఈ కౌన్సిల్ చైర్మన్ ఉద్దేశించి ఆ టాపిక్ తీసుకొస్తారు. ఏదో ఒకటి మాట్లాడండి అండి. అన్ని రకాలు ఎందుకు? నేను నిరుపాపలు అయిపోయారు కదా కౌన్సిల్లో, అందరం చూసాం కదా. దాని గురించి మాట్లాడి అప్పా బాయకూరలు మానేయి.